హాయ్ అండి అందరికీ. దిస్ ఈజ్ జోషి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా నాన్న వచ్చాడండి ఇంటికి. సో మా వాడిని చూడటానికి కోసం, మనవడి కోసం తాతయ్యలు మామూలు వస్తూనే ఉంటారు కదా. సో మనమైనా ఉండగలం కానీ వాళ్ళు మాత్రం అస్సలు ఉండలేరు. అసలు కన్నా వడ్డీ ముద్దని. మా నాన్నకి వాడంటే ఇష్టం. వాడికి నాకన్నా మా హస్బెండ్ కన్నా కూడా వాళ్ళ తాత అంటేనే చాలా ఇష్టం అండి. మోసుకురాళ్ళకి తెస్తున్నాడు. వాళ్ళ తాత ఏం తెచ్చాడో ముందు వాడికి చూపించేసేయాలి. సో మా నాన్నే కాదు, అందరు పేరెంట్స్ అంతే, పిల్లలకి ఏదో ఒకటి తెస్తూనే ఉంటారు. అమ్మ వచ్చినప్పుడు మాత్రం ఇంట్లో ఒక 2 days వస్తున్నా అని తెలిసి ఇంట్లో సున్నుండలో, జంతికలో, చెక్కలో ఏవో ఒకటి చేసి పంపిస్తుంది. సో నాన్న ఏంటంటే సడన్గా వస్తుంటాడు. చెప్పడు కాబట్టి అప్పటికప్పుడు చూడాలనిపించి వచ్చేస్తాడు. సో ఇలా వస్తూ బిస్కెట్స్, అలాగే ఈ చగోడీలు, కేకులు, ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాడు. సిరితిండి అంటారు కదా. సో పేరు మాత్రం వాడిదే, తినేది నేను. వాడు మాత్రం బిస్కెట్స్ను ఇంకా ఆ పప్పు చెక్క ఉంది కదా, ఆ పప్పు చెక్క నా కోసం తెచ్చాడు. నేను చాలా బాగా తింటాను కాబట్టి సో నా తిండే మా వాడికి కూడా వచ్చింది. వాడికి కూడా చాలా ఇష్టం అండి. సో నాకు ఒక్క విషయంలోనే బాధ అనిపిస్తుంది అంటే, ఎప్పుడు వచ్చినా కానీ మా నాన్న వచ్చేటప్పుడే నాన్ వెజ్ కూడా తెచ్చేస్తాడు. ఏ పిల్లలైనా సరే, సారీ, ఏ పేరెంట్స్కైనా వాళ్ళు వస్తే చక్కగా ఏదో ఒక నాన్ వెజ్ కడుపు నిండా తెచ్చి పెట్టాలి అనిపిస్తుంది. కానీ మా నాన్న ఏంటో నాకు అర్థం కాదు. వచ్చినప్పుడు తనే తెస్తాడు అన్నీ, అల్లం వెల్లుల్లిపాయ, ఆల్రెడీ కొత్తిమీరతో సహా అన్నీ తెస్తాడు. వీడియోలో చూస్తున్నాను కదా ఆల్రెడీ. సో దీనిలో మాత్రం నాకు కొంచెం బాధేస్తుంది. ఏదైనా మళ్ళీ ఫిష్ కానీ ఎలాంటి కర్రీ అయినా తెస్తానంటే మాత్రం అస్సలు వద్దంటాడు. నిన్న సండే ఆల్రెడీ మేము చికెన్ తిన్నాము. సో ఈరోజు చికెన్ తెచ్చాడు. కొన్ని ఫిష్ తెస్తానంటే వచ్చిన తర్వాత వద్దంటే వద్దన్నాడు. తెస్తాడు కానీ తను అసలు తినడండి. మా వాడి కోసం అయితే ఇక్కడ కోడిలో పార్ట్స్ ఉంటాయి కదా, అవైతే సపరేట్గా వాడికి మాత్రం ఫ్రై చేసి పెట్టాలి మా నాన్న ముందు. మేము కూడా తినకూడదు, అవి వాడికే పెట్టాలంట. ఇక్కడైతే చికెన్ నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకుని ఆయిల్లో, చికెన్లో కొంచెం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగం, చెక్క, ధనియాలు ఇవే స్పైసెస్ వేసి పేస్ట్ పట్టేస్తానండి. ఇలా చికెన్లో వేసేసి ఆ పేస్ట్ కూడా మొత్తం ఉప్పు, కారం అంతా వేసేసి మిక్స్ చేసేసి కొంచెం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకుంటా. అవి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసి కొద్దిగా వాటర్ పోసుకుని మగ్గించుకుంటానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా కూడా అయిపోతుంది కర్రీ అనేది. ఇక్కడైతే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, నేను వంట చేసుకుంటుంటే బయట కూర్చుని. చాలా చలిగా ఉందండి బయట, ఈ వింటర్ సీజన్లో కదా, అందుకని స్వెటర్ వేసాను మధ్యాహ్నం పూట కూడా. ఇక్కడైతే మా వాడికి అన్నం తినిపిస్తున్నాడు మా నాన్న. ఫస్ట్ 2 ముద్దలు తిన్నాడు, తర్వాత వద్దన్నాడు. కానీ వాళ్ళకి మాత్రం తినిపించాలని ఉంటుంది కదా. ఇప్పటికీ కూడా మా నాన్న తినేటప్పుడు నేను పక్కన ఉంటే కంపల్సరీగా ముద్ద పెడతాడు. నాకే కదా, ఏ పేరెంట్స్ అయినా అంతే. కూతురికి మాత్రం మదర్ కన్నా కూడా ఫాదర్ అటాచ్మెంట్ అనేది బాగుంటుంది. ఈరోజు ఏంటో నేను నా గ్యాస్ బండ్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదునా. కుక్కర్లో టీ పెట్టాను. మాకైతే అలవాటు లేదు, మా నాన్నకైతే అలవాటు. సో టీ అయితే పెట్టాను. వద్దు బయట తాగుతా అన్నాడు, కానీ మనసు ఒప్పదు కదా. అలాగే రైస్ కుక్కర్ తీసేసి అది పైన పడేసాను వాడట్లేదని. సో ఇక్కడైతే ఛాయ్ పెట్టేశాను, టీ తాగుతున్నాడు. ఇక మా నాన్న అయితే వెళ్ళిపోయే టైం వచ్చింది. ఊరికి అస్సలు ఉండడండి. మా అమ్మ వస్తే అన్న ఒక రోజైనా ఉంటాడు, కానీ మా అమ్మ రాకపోతే ఒక్కరోజు కూడా ఉండడు. పొద్దున సాయంత్రం వెళ్ళిపోతాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీద ఒక్క అనేసి ఉంచండి.